వెల్కమ్ టు మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఢిల్లీ ఎక్స్ప్లోషన్, చల్లా చెదురుగా శరీర భాగాలు, చావు నోట్లోంచి బయటపడ్డాం, ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నోటిఫికేషన్ రావాలనుకుంటే తాజా అప్డేట్స్ కోసం మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గడిచిన యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. మన ఛానల్ని లైక్ చేయండి. ఈ విషయంలోకి వెళ్తే, న్యూఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో ఉంచిన కారులో సోమవారం సాయంత్రం భారీ పేలుడు దేశ రాజధాని కుదిపేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు జరిగినప్పుడు తాము కూడా చావబోతున్నామనే భయం తమను కుదిపేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఇంత పెద్ద పేలుడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పేలుడు దాడికి మూడు సార్లు పడిపోయా. నేను కూడా చనిపోబోతున్నానని అనిపించిందని స్థానిక వ్యాపారి ఒకరు వెల్లడించారు. పేలుడు సమయంలో ఆ సమీపంలో ఉన్న మరో ప్రత్యక్ష సాక్షి తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని చెప్పాడు. రోడ్డుపై శరీర భాగాలు చల్లా చెదురుగా పడి ఉండడం తాను చూశానని, అసలు ఏం జరిగిందో అప్పుడు తమకు అర్థం కాలేదని చెప్పారు. పేలుడు దాడికి పలు కార్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. రోడ్డుపై ఒక వ్యక్తి చేయి కనిపించడంతో తాను షాక్ అయ్యానని, ఈ ఘోరాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు. పేలుడు ఘటనపై స్థానిక యువకుడు రాజ్దార్ పాండే వివరిస్తూ, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం తాను ఇంట్లోంచి చూశానని, ఏం జరిగిందో తెలుసుకునేందుకు బయటకు వచ్చానని చెప్పారు. చాలా పెద్ద పేలుడు సంభవించినట్టు తెలిపాడు. కాగా పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇది విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాధవ అంబట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లవ్ యూ ఆల్.